మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. గత వీడియోస్లో భారత జాతీయ ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ముఖ్యమైన అంశాలన్నింటి గురించి డిస్కస్ చేశాం. ఫైనల్గా జాతీయ ఉద్యమంలో భాగంగా భారతదేశ స్వాతంత్ర్యము మరియు భారతదేశ విభజనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన టాపిక్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశ స్వాతంత్రం దాదాపు బ్రిటిష్ వారి పరిపాలన నుంచి 1773 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దాదాపు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించడం జరిగింది దాదాపుగా. మరి 1600వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చేవారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడము, అక్కడి నుంచి క్రమక్రమంగా భారతదేశం మీద ఆధిపత్యం సంపాదించి 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో విజయం సాధించి బ్రిటిష్ వారు భారతదేశం మీద ఆధిపత్యాన్ని చాటుకోవడం జరిగింది. 1764లో బాక్సార్ యుద్ధంతో సంపూర్ణ ఆధిపత్యము సంపాదించి 1765లో బెంగాల్ ప్రాంతం మొత్తం కూడా దివానీ హక్కులు పొందడం జరిగింది. మరి బెంగాలీ ప్రాంతంలో దివానీ హక్కులు అంటే అటు రెవెన్యూ కాదంగా, అటు పన్నులు వసూలు చేసుకోవడం కావచ్చు, అటు పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయంగా కూడా ముఖ్యమైన 3 అంశాల పరంగా న్యాయపరంగా కూడా వాళ్ళు పట్టు సాధించడం జరిగింది. పన్నులు వసూలు చేసే అధికారము, అదేవిధంగా రక్షణ బాధ్యతలు తీసుకోవడం, న్యాయ బాధ్యతలు తీసుకోవడం జరిగింది బెంగాల్ ప్రాంతం మీద. ఆ బెంగాల్ ప్రాంతం అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అదేవిధంగా బీహార్ ప్రాంతాన్ని అప్పుడు బెంగాల్ ప్రాంతం అనేవారు. తర్వాత 1773లో మొదటి చార్టర్ చట్టం ద్వారా భారతదేశ పరిపాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి క్రమక్రమంగా సంపూర్ణంగా 1858 అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశం అంటే బ్రిటిష్ ఇండియాని మొత్తాన్ని కూడా ఈస్ట్ ఇండియా పరిపాలన నుంచి బ్రిటిష్ ఇండియాని తీసుకొని బ్రిటిష్ వారు రాజమకుటం కింద చేర్చి బ్రిటిష్ పాలిత రాజ్యంగా చేయడం జరిగింది. అక్కడ నుంచి క్రమంగా స్వాతంత్ర ఉద్యమం 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. స్వాతంత్ర్యమే తన లక్ష్యాన్ని 1929లో జరిగిన లాహోర్ సమావేశంలో ప్రకటించింది. అందుకని లాహోర్ సమావేశాన్ని చారిత్రక సమావేశం అంటారు. కాంగ్రెస్ యొక్క సమావేశాల్లో లాహోర్ సమావేశాన్ని చారిత్రక సమావేశం అంటాము. ఈ లాహోర్ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించడం జరిగింది. సంపూర్ణ స్వరాజ్యమే తమ లక్ష్యమని ఒక తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది ఈ లాహోర్ సమావేశంలో. ఈ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించబడి తదనుగుణంగా అంటే ఆ తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క లక్ష్యాన్ని సాధించి 1947లో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది. అదే కాలంలో ప్యారలల్గా కూడా దేశ విభజనకు ఒక పరిణామ క్రమంలో దేశ విభజన అనేది ఆవిర్భవించడం జరిగింది. దేశ విభజన లేదా పాకిస్తాన్ అనే భావన క్రమంగా ఒక పరిణామ క్రమంలో ఆవిర్భవించింది. 1930లో కాశ్మీర్కు చెందిన సుప్రసిద్ధ కవి మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా గీత రచయిత అయినటువంటి మహమ్మద్ ఇక్బాల్ ముస్లిం ప్రాంతాలను వేరు చేసి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా పాకిస్తాన్కు డిమాండ్ అంటే ముస్లిం ప్రాంతాలను వేరు చేసి ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన ప్రాంతాలను వేరు చేసి ఆ ప్రాంతాలకు ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఈ సారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా గీత రచయిత అయినటువంటి మహమ్మద్ ఇక్బాల్ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఇది పాకిస్తాన్ డిమాండ్కు బీజాలు వేసింది. అందుకే పండితులు మహమ్మద్ ఇక్బాల్ను పాకిస్తాన్ భావనకు పితామహుడు అంటారు. మహమ్మద్ ఇక్బాల్ పాకిస్తాన్ భావనకు పితామహుడు ఎవరు? మహమ్మద్ ఇక్బాల్. 1933లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థి అయిన రెహమత్ అలీ చౌదరి 1933లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థి రెహమత్ అలీ చౌదరి భారతదేశాన్ని విభజించి ముస్లిం మెజారిటీ ప్రాంతాలతో ముస్లింలకు ఒక స్వాతంత్ర దేశాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దానికి పాకిస్తాన్ అని నామకరణం చేశాడు. అంటే ఇక్కడ చూడండి, ముస్లిం ప్రాంతాలను వేరు చేసి స్వయం ప్రతిపత్తి కల్పించాలని మొదటిగా డిమాండ్ చేసింది మహమ్మద్ ఇక్బాల్ గారు. మరి ఆ ముస్లిం ప్రాంతాలకు ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పేరు పెట్టింది ఎవరు? రెహమత్ అలీ చౌదరి గారు. మరి ఎవరు? 1933లో కేంబ్రిడ్జిలో చదువుకున్నటువంటి రెహమత్ అలీ చౌదరి. అదేవిధంగా చివరకు ముస్లిం లీగ్ పార్టీ 1940లో నిర్వహించిన లాహోర్ సమావేశంలో 2 దేశాల తీర్మానం ఆమోదించింది. ముస్లిం లీగ్ పార్టీ లాహోర్ సమావేశంలో 2 దేశాల యొక్క తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా ముస్లిం లీగ్ పార్టీ భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి 1947లో తన లక్ష్యాన్ని
సాధించడం జరిగింది. దీన్ని ఒకసారి బ్రీఫ్గా చూసినట్లయితే 1930లో మహమ్మద్ ఇక్బాల్ డిమాండ్ చేశాడు పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ అని పేరు కాకుండా ముస్లిం ప్రాంతాలకు ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి, స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశాడు. దానికి రహమత్ అలీ చౌదరి అనే విద్యార్థి పాకిస్తాన్ అని పేరు పెట్టాడు. 1940లో ముస్లిం లీగ్ తీర్మానం చేసింది రెండు దేశాలు కావాలని. లాహోర్ సమావేశంలో 1947లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పాటైంది. ఇది దేశ విభజనకు సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, దేశ విభజన మరియు స్వాతంత్ర సాధనలో ముఖ్య ఘట్టాలు, అంటే దేశ విభజనకి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు, అంటే అటు స్వాతంత్రము మరియు దేశ విభజనకి ఇవి లింక్గా ఉంటాయి అన్నమాట, ప్యారలల్గా ఉంటాయి, అదేవిధంగా సిమిలర్లీ కూడా ఉంటాయి. అందుకోసమని వీటి సపరేట్గా ఒక వీడియోలో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, సిఆర్ ఫార్ములా 1944 తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన చక్రవర్తుల రాజగోపాలాచారిని, సిఆర్ అంటే చక్రవర్తుల రాజగోపాలాచారిని, సిఆర్ అంటే సిఆర్ రాజాజీ అని కూడా అంటాము. ఈయన క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిరసిస్తూ 1942లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చక్రవర్తుల రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ అయినటువంటి ఈ రాజాజీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. దాంతో కాంగ్రెస్ పార్టీకి 1942లో రాజీనామా చేశాడు. 1959లో స్వతంత్ర పార్టీని స్థాపించాడు. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత జాతీయ ఉద్యమం బలహీనపట్టను గమనించి 1944లో ఒక ఫార్ములాను రూపొందించారు. దీన్నే సిఆర్ ఫార్ములా అంటారు. మరి అందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే ఇయర్ గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో ఇటువైపు ఫార్ములా అంటూ సిఆర్ ఫార్ములా అని ఇయర్ అని మ్యాచింగ్స్ రూపంలో అడగడం జరుగుతుంది. ఎవరు ఏ ప్రతిపాదన చేశారు, ఏ సంవత్సరంలో చేశారు, అవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీలు సంయుక్తంగా స్వాతంత్రం కోసం పోరాడాలి. ఇక్కడ కాంగ్రెసు అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెసు ముస్లిం లీగ్ రెండు పార్టీలు కూడా స్వాతంత్రం కోసం కలిసి పోరాడాలి. అధికారాలు బదలాయించిన తర్వాత, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఏర్పాటు చేయడానికి సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయాలి. అంటే దేశ విభజన జరిగినట్లయితే ఆ రెండు ప్రాంతాల మధ్య సరిహద్దు ఏర్పాటు చేయటం, అదేవిధంగా సరిహద్దు వివాదాలు లేకుండా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశాడు. ముస్లిం మెజారిటీ ప్రాంతాలతో పాకిస్తాను, అంటే ముస్లిం మెజారిటీ ప్రాంతాలతో పాకిస్తాను, మిగిలిన ప్రాంతాలతో ఇండియన్ యూనియన్ అనే రెండు సార్వభౌమాధికార దేశాలను ఏర్పాటు చేయాలి. అటు వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని హిందూ ముస్లిం జనాభా సమానంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వాటిని పాకిస్తాన్ లేదా ఇండియాలో విలీనం చేయాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలతో పాకిస్తాన్ ఏర్పాటు చేసి మిగిలిన ప్రాంతాలతో ఇండియన్ యూనియన్ అనే రెండు దేశాలను ఏర్పాటు చేయమన్నాడు. అదేవిధంగా వాయువ్య ప్రాంతాలు అంటే పాకిస్తాన్కి అదేవిధంగా భారతదేశానికి ప్రస్తుతం సరిహద్దులో ఉన్నది అటు పంజాబ్, వాయువ్యంలో పంజాబ్ ఉంది, అదేవిధంగా ఈశాన్యంలో వచ్చేసరికి బెంగాల్ ఉంది. మరి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం పాకిస్తాన్ కానీ ఇండియాలో కానీ విలీనం చేయాలని పేర్కొనడం జరిగింది. మరి సిఆర్ ఫార్ములాను చర్చించడానికి ఇటు గాంధీ మరియు జిన్నాల మధ్య చర్చలు జరిగినాయి. అది చర్చలు విఫలం కావడంతో ఈ ఫార్ములా అమలులోకి రాలేదు. అయినప్పటికీ ఇది దేశ విభజనలో గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు. ఈ ఫార్ములాని అంగీకరించినప్పటికీ చివరికి స్వాతంత్రం సాధించిన తర్వాత ఇదే పద్ధతిలో ఉమ్మడి భారతదేశం రెండు దేశాలుగా విడిపోవడం జరిగింది. నెక్స్ట్ మరొక ఒప్పందం వచ్చేసి దేశాయి మరియు లియాఖత్ ఒప్పందం 1945. ఇయర్ ఇంపార్టెంట్, అందుకని నేను ఇయర్ని ఎక్కువగా రౌండప్ చేసి మెన్షన్ చేస్తున్నాను. సిఆర్ ఫార్ములా విఫలమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీలు, చూడండి సిఆర్ ఫార్ములా రాజాజీ ప్రతిపాదించాడు 1944లో. ఈ ఫార్ములా పైన గాంధీ మరియు జిన్నాల మధ్య చర్చలు జరిగినాయి, విఫలమైనవి. దీంతో ఈ చర్చలు విఫలమవటం వల్ల కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి 1945లో అంటే సిమ్లాలో దేశాయి మరియు లియాఖత్ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూలాబాయి దేశాయి, ముస్లిం లీగ్ సీనియర్ నాయకుడైన లియాఖత్ అలీ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరు పార్టీలు కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అంటే అధికార బదలాయింపు జరిగిన తర్వాత దేశంలో సంకీర్ణ అటు ముస్లిం లీగు కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని ఒక ఒప్పందాన్ని మాట్లాడటం జరిగింది. అయితే ఈ ఒప్పందాన్ని రెండు పార్టీలు తిరస్కరించడంతో ఇది అమల్లోకి రాలేదు. ఇదే దేశాయి లియాఖత్ ఒప్పందానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ వావెల్ ప్లాన్ అంటాం లేదా వేవెల్ అంటాం. వావెల్ లేదా వేవెల్, ఈయన భారతదేశం యొక్క వైస్రాయ్. 1945 ప్రాంతంలో భారతదేశానికి ఉన్నటువంటి వైస్రాయి. ఇక్కడ చూసినట్లయితే వైస్రాయి, అదేవిధంగా మౌంట్ బాటన్, ఇక్కడ లిన్లిత్గో, అదేవిధంగా విల్లింగ్టను, ఇర్విను, అదేవిధంగా రీడింగు, సేమ్స్పాడు, వీళ్ళందరూ కూడా 1916 నుంచి ఉన్నటువంటి
వీళ్ళు వైస్రాయ్స్ లేదా గవర్నర్ జనరల్స్ అంటాం. మరి వీళ్ళందరూ క్రమాన్ని గుర్తుంచుకోవడానికి నేను క్రివీలు WM అని ఒక కోడ్ రూపంలో ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కోడ్ గుర్తుంచుకోండి. వావెల్, మరి వావెల్ అంటే ప్లాన్ అంటే ఏమిటంటే 1945లో ఈయన ప్రతిపాదించారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇయర్స్ని. వావెల్ ప్లాన్ ఏ సంవత్సరంలో, సిఆర్ ఫార్ములా ఏ సంవత్సరంలో, సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో, క్యాబినెట్ మిసిల్ ప్లాన్ ఏ సంవత్సరంలో జతపరచమని అడగడం జరిగింది. 1945లో ఆనాటి వైస్రాయ్ లార్డ్ వావెల్ ఒక ప్రణాళికను రూపొందించాడు. భారతీయులకు కొన్ని పాలనా అధికారాలు బదలాయించి రెండవ ప్రపంచ యుద్ధంలో వారి మద్దతు పొందడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. వావెల్ ప్లాన్లోని ముఖ్యాంశాలు చూసినట్లయితే వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 14 మందిలో 13 మంది భారతీయులను నియమించడం. అంటే కేంద్ర ప్రభుత్వంలోని 14 శాఖల్లో రక్షణ శాఖ మాత్రమే ఆంగ్లేయులు నిర్వహిస్తారు, మిగిలిన శాఖలన్నీ భారతీయులకు అప్పజెప్పబడతాయి. అదేవిధంగా 13 మంది భారతీయ సభ్యుల్లో 6 ముసల్మాన్లు ఉండాలి. 13 మంది భారతీయ సభ్యుల్లో 6 ముసల్మాన్లు ఉండాలి. కార్యనిర్వాహక వర్గ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను వీటో చేసే అధికారం వైస్రాయ్కి కల్పించబడింది. అంటే ఇక్కడ రాజ్య కార్యదర్శికి కాదు, వైస్రాయ్కి కల్పించబడింది. చూడండి, మొదటి పాయింట్ ఏంది, వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక వర్గంలో 14 మంది ఉంటాయి, 14 శాఖలు ఉంటాయి కదా పోర్ట్ఫోలియో మంత్రుల శాఖలో. ఆ 14 మందిలో 13 మందికి నీ భారతీయులు నియమిస్తారు. అంటే 14 శాఖల్లో 13 శాఖలు భారతీయులకు ఇస్తారు. ఒక శాఖ, ఆ మిగిలిన శాఖ రక్షణ శాఖ, దానిని మాత్రం బ్రిటిష్ వారు తీసుకుంటారు. అదే ఈ 13 మంది భారతీయుల్లో మరలా 6 ముస్లిమ్స్ ఉండాలి. 6 ముస్లిమ్స్ ఉండాలి ఈ 13 మందిలో. మరి చివరికి దీన్ని ఈ వావెల్ ప్లాన్ ఎందుకు విఫలమైందంటే, ఎన్ని అధికారాలు కల్పించినప్పటికీ వీరు తీసుకుని 13 మంది 13 శాఖలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ 6 కావచ్చు, ఈ భారతీయులు తీసుకున్న నిర్ణయాధికారాలను వీటో చేసే అధికారం వైస్రాయ్కి ఇవ్వబడింది. మరి వైస్రాయ్ ఆటోమేటిక్గా బ్రిటిష్ రాజ్యానికి సంబంధించిన వాడు కాబట్టి భారతీయులకు అనుగుణంగా ఉన్నటువంటి చట్టాలను వీటో ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు. ఈ ఒప్పందం కూడా విఫలం కావడం జరిగింది. వావెల్ ప్లాన్ను చర్చించడానికి ఆంగ్లేయుల వేసవి రాజధాని అయిన సిమ్లా, ఇక్కడ చూడండి, ఆంగ్లేయుల వేసవి రాజధాని అయిన సిమ్లాలో 14 జూన్ 1945 సమావేశం నిర్వహించబడింది. మహమ్మద్ అలీ జిన్నా కార్యనిర్వాహక వర్గంలోని 6 ముస్లిం సభ్యులు కేవలం తన ముస్లిం లీగ్ పార్టీ నుండి ఉండాలని పట్టుబడడం, దాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంతో సమావేశం విఫలమై వావెల్ ప్లాన్ అమలు చేయబడలేదు. వావెల్ ప్లాన్ విఫలమైనప్పటికీ దేశ స్వాతంత్రంలో గొప్ప ముందడుగుగా భావించవచ్చు. ఎందుకని ఈ వావెల్ ప్లాన్ చూడండి చాలా ఇంపార్టెంట్. వావెల్ ప్లాన్ చర్చించడానికి ఎక్కడ సమావేశం జరిగిందంటే సిమ్లాలో. 1945 వేసవి రాజధాని, ఆంగ్లేయుల వేసవి రాజధాని ఇప్పటికి కూడా సిమ్లా. అందుకని రాష్ట్రపతి యొక్క వేసవి విడిది సిమ్లాలో ఉంటుంది. మరి మహమ్మద్ అలీ జిన్నా అంటే వావెల్ ప్లాన్లో 14 మంది శాఖలో 14 శాఖలలో 13 శాఖలు భారతీయులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 13 శాఖల్లో మరలా 6 ముస్లింలు ఉండాలని పేర్కొనడం జరిగింది. ఈ 6 కూడా కేవలం తన ముస్లిం లీగ్ పార్టీ నుంచి, అంటే భారతదేశంలోని ఇతర పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, ముస్లిం లీగ్ పార్టీ కావచ్చు, అందరిని కలుపుకొని 6 అంటే కాంగ్రెస్ అలా కాదు. ముస్లిం లీగ్ పార్టీ ఏం చేసినట్టు కేవలం ముస్లిం లీగ్ పార్టీని ఉండాలని పట్టుబట్టడంతో దానిని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఈ సమావేశం విఫలమై వావెల్ ప్లాన్ అమలు చేయబడలేదు. మరి వావెల్ ప్లాన్ విఫలమైనప్పుడు దేశ స్వాతంత్రం గొప్ప ముందడుగు ఎలా భావించవచ్చు అంటే 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, సంకీర్ణ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వంలో తర్వాత కాలంలో ముస్లిం లీగ్ పార్టీ చేరడం జరిగింది. అందుకని ఈ వావెల్ ప్లాన్ని ఒక ముందడుగుగా పేర్కొనవచ్చు. మరి క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చివరి ఘట్టంలో ముఖ్యమైనది క్యాబినెట్ మిషన్ ప్లాను. బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ను ఏర్పాటు చేసింది ఎవరు? క్లెమెంట్ అట్లీ అలా గుర్తుంది. క్లెమెంట్ అట్లీ ఎప్పుడు? 1946. 3 క్యాబినెట్ మంత్రులతో కూడిన క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ఎవరెవరంటే సర్ ఫెథిక్ లారెన్స్, అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నటువంటి సర్ ఫెథిక్ లారెన్స్ ఈ క్యాబినెట్ మిషన్కి చైర్మన్. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అదేవిధంగా ఏవి అలెగ్జాండర్ ఇందులో సభ్యులు. భారతదేశ స్వాతంత్రానికి మార్గాన్ని సుగమం చేసి భారతీయులకు వీలైన త్వరగా స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఈ కమిటీని నియమించినట్లుగా అట్లీ ప్రకటించాడు. ఇక్కడ చూడండి, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు అట్లీ ప్రకటించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన ఇంగ్లాండు ఇక వలస దేశాలను పాలించడం సాధ్యం కాదని గ్రహించింది. లేబర్ పార్టీకి చెందిన ప్రధాని అట్లీ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం తన ప్రధాన ఎజెండాగా ప్రకటించాడు. గతంలో
అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరైనా అడగడం జరిగింది. అట్లీ అతను ఏ పార్టీకి చెందినవాడు అని కూడా అడగడం జరిగింది కాబట్టి లేబర్ పార్టీ, కాబట్టి అట్లీ లేబర్ పార్టీ ఇలా లకారంతో గుర్తుంచుకోండి. మరి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యులను ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే చూడండి, మనం రూపొందించిన కోడ్ వచ్చేసి కే ఫర్ కాల్. కే అంటే ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనుకోండి. ఇక్కడ కే వచ్చేసి సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అదే ఏ వచ్చేసి అలెగ్జాండర్, ఎల్ వచ్చేసి లారెన్స్, సర్ పేట్రిక్ లారెన్స్. అలా గుర్తుంచుకోండి. కే ఫర్ కాల్ నేను రూపొందించిన కోడ్. కే అంటే ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్, మరొక కాల్లో కే అంటే క్రిప్స్, ఏ అంటే అలెగ్జాండర్, అదేవిధంగా ఎల్ అంటే లారెన్స్. ఈ లారెన్స్ చివరి వాడే చైర్మన్. అలా మొదటి ఇద్దరు సభ్యులు సర్ పేట్రిక్ లారెన్స్ చైర్మన్. అలా మనం రూపొందించిన కోడ్ ద్వారా గుర్తుంచుకోండి. మరి భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్ ఎప్పుడు వచ్చిందయా? మార్చి 24, 1946లో ఈ క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చింది. దేశ విభజనపై ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేసి విఫలమైంది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ దేశ విభజనపై ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేసి విఫలమైంది. పాకిస్తాన్ ఏర్పాటు కోసం మహమ్మద్ అలీ జిన్నా పట్టుబట్టగా గాంధీజీ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడ చాలా నోట్ పాయింట్ ఇది. మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజన కావాలి అని అడిగాడు. అదేవిధంగా గాంధీజీ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. వీళ్ళిద్దరూ కూడా అటు పాకిస్తాను మరియు ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి జాతిపితలు. పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా, భారతదేశ జాతిపిత వచ్చేసి గాంధీజీ. ఇటు భారతదేశ జాతిపిత అయినటువంటి గాంధీజీ దేశ విభజన వద్దు అన్నాడు. అక్కడ పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ఏర్పాటు దేశ విభజన కావాలి అన్నాడు. ఆ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చు. పాకిస్తాన్పై ఏకాభిప్రాయం సాధ్యం కాదని గ్రహించిన క్యాబినెట్ మిషన్ ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. దీన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారు. ఇందులోని ముఖ్యాంశాలను చూసినట్లయితే ఇక్కడ చూడండి, భారతదేశాన్ని సమైక్యంగానే ఉంచాలి. ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రతిపాదించిన మొదటి ప్రతిపాదన, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతిపాదన, భారతదేశాన్ని సమైక్యంగానే ఉంచాలని నివేదిస్తూ పాకిస్తాన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశాన్ని సమైక్యంగానే ఉంచాలని పేర్కొంది, కలిసి ఉండాలని పేర్కొంది. పాకిస్తాన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ముస్లిం లీగ్ పార్టీ ఆగస్టు 16, 1946న ప్రత్యక్ష చర్య దినం డైరెక్ట్ యాక్షన్ డేను పాటించింది. ఈ సందర్భంగా చెలరేగిన హిందూ ముస్లిం మత ఘర్షణలో వేలాది మంది మరణించారు. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది. ముస్లిం లీగ్ ఎప్పుడు తన ప్రత్యక్ష చర్య దినాన్ని లేదా డైరెక్ట్ యాక్షన్ డేని పాటించిందంటే ఆగస్టు 16. ఇక్కడ 16వ తారీఖు ఆగస్టు నెల అంటే 8వ నెల 46వ సంవత్సరం 16/8 ఇలా గుర్తుంచుకోండి. 1946 ఇంపార్టెంట్. ఈ డేట్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడగటం జరిగింది. అదేవిధంగా అఖిల భారత సమైక్యను ఏర్పాటు చేయాలంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ భారత సమైక్యను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషన్ సిఫారసు చేసింది. అంటే బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ట్రాలతో పాటుగా 563 సంస్థానాలను సమైక్య పరిధిలోకి తేవడం. ఇది కూడా ఇంపార్టెంట్. సమైక్యను సిఫారసు చేసింది. రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి స్వతంత్ర భారతానికి రాజ్యాంగాన్ని రచించాలి. బ్రిటిష్ ఇండియా నుంచి 293 మంది, మరి సంస్థానాల నుండి 93 మంది ఇందులో సభ్యులుగా ఉండాలి. దీనికి అనుగుణంగానే డిసెంబరు 1947లో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించాలని పేర్కొన్నది ఏంటి? క్యాబినెట్ మిషన్ ప్లాను. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఫెడరేషను, అదేవిధంగా ఇక్కడ యూనియన్. అర్థమైంది. ఇక్కడ సమైక్యంగా ఉంచాలంటే యూనియన్ ఏర్పాటు చేయాలంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి కాబట్టి ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. విధంగా సొంత రాజ్యాంగం రచించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని పేర్కోవడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారమే డిసెంబరు 1946లో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం లీగ్ను సంతృప్తి పరచడానికి బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలను 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఏ కేటగిరీలో ముస్లిం మైనారిటీలు అనగా హిందూ మెజారిటీ ఉన్న రాష్ట్రాలు ఉంచారు. ఇక్కడ చూడండి, ఏ కేటగిరీలో ముస్లిం మైనారిటీ అంటే హిందూ కేటగిరీ, హిందూ మెజారిటీ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు అవి మద్రాసు, బొంబాయి, బీహారు, యునైటెడ్ ప్రావిన్స్ యూపీ, అదేవిధంగా ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్స్ అంటే మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలను ఉంచడం జరిగింది. కేటగిరీ బిలో ముస్లిం మెజారిటీ, ఇక్కడ హిందూ మెజారిటీ, ముస్లిం మెజారిటీ అవేంది? ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబు, పాకిస్తాన్లోని సింధు, పాకిస్తాన్లోని వాయువ్య సరిహద్దు రాష్ట్రం, అదేవిధంగా బెలూచిస్తాన్ రాష్ట్రాలు ఇవి పాకిస్తాన్లో వీటిని కేటగిరీ బిలో ఉంచారు. కేటగిరీ సిలో బెంగాల్ రాష్ట్రాన్ని ఉంచారు. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు ఇతరుల కంటే అటు హిందువులు అన్ని మతాల కంటే మెజారిటీ కంటే దాదాపు ఈక్వల్ కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళని సి కేటగిరీలో అంటే బెంగాల్ రాష్ట్రాన్ని సి కేటగిరీలో ఉంచడం జరిగింది. మరి కేంద్రంలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీలు కలిసి తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషన్ సిఫారసు చేసింది.
అక్కడ వ్యావిల్ ప్లాన్ కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పేర్కోవడం జరిగింది. మరి ఇక్కడ క్యాబినెట్ అంటే అక్కడ సిమ్లా ఒప్పందం ప్రకారం సంకీర్ణ భూలాయి దేశ ఒప్పందం ప్రకారం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పేర్కోవడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా క్యాబినెట్ మిషన్ ప్లాన్ కూడా ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, తాత్కాలిక ప్రభుత్వాన్ని. మరి దాని ప్రకారం సెప్టెంబర్ 2, 1946 కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ డేట్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. భారతదేశంలో తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే సెప్టెంబర్ 2, 1946. ప్రారంభంలో ముస్లిం లీగ్ ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించింది. తర్వాత కాలంలో ప్రభుత్వంలో చేరింది. కేంద్రంలోని 14 శాఖల్లో 9 శాఖలు కాంగ్రెస్కు, 5 శాఖలు ముస్లిం లీగ్ కేటాయించబడ్డాయి. మరి ఆ తాత్కాలిక మంత్రులు చూసినట్లయితే ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మంత్రివర్గం ఉంది, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు తాత్కాలిక ప్రభుత్వం ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం, ఇక్కడ 3 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 3 ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక స్వాతంత్రానికి ముందు ఇది ఇక్కడ చూడండి, ఇది స్వాతంత్రానికి ముందు తాత్కాలిక ప్రభుత్వం 1946లో. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో మరొక ప్రభుత్వం ఏర్పడింది, మొదటి ప్రభుత్వం. అదేవిధంగా రాజ్యాంగ రచన పూర్తి అయిన తర్వాత 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత, మొదటి లోక్సభ ఏర్పాటైన తర్వాత, అదేవిధంగా మొదటి పార్లమెంట్ ఏర్పాటైన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు కూడా మరి ఈ శాఖల మంత్రులు ఉన్నాయి. అక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడు మెన్షన్ చేశారు, అది తాత్కాలిక ప్రభుత్వమా, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వమా, లేకపోతే ఎన్నికలు మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం హెడ్డింగ్కు జాగ్రత్తగా చదవాలి, క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ పెట్టాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది మిత్రులకు దీని మీద అవగాహన లేదు. మొదటి మంత్రి అనగానే దాదాపుగా తప్ప ఆన్సర్ గుర్తిస్తున్నారు. ఇక్కడికి ఇంపార్టెంట్ అనమాట. అంటే తాత్కాలిక ప్రభుత్వమా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వమా, ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వమా, ప్రజాప్రతినిధుల ప్రభుత్వం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరి జవహర్లాల్ నెహ్రూ అన్ని ప్రభుత్వాల్లో జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వాధినేత, పిఎం, విదేశాంగ శాఖను తీసుకోవడం జరిగింది. వల్లభాయ్ పటేల్ అప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హోంశాఖను తీసుకోవడం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవసాయ శాఖ, బల్దేవ్ సింగ్ ఇక్కడ అంటే రక్షణ శాఖలో ఎక్కువ సిక్కులు ఉంటారు కాబట్టి సింగులు ఉంటారు కాబట్టి ఇక్కడ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ అలా గుర్తుంచుకోండి. రాజగోపాలాచారి గారు విద్యాశాఖ, బాబు జగజ్జీవన్ రామ్ అయినా అల్టిమేట్ ఎవరి గ్రీన్ ఎప్పుడు కూడా కార్మిక శాఖ, ఎందుకంటే కార్మిక నాయకుడు. హోమీ బాబా గనులు విద్యుత్ శక్తి, హోమీ బాబు విద్యుత్ శక్తి అలా గుర్తుంచుకోండి. అరుణ్ ఆసాఫ్ అలీ గారు రైల్వే శాఖని, జాన్ మతాయ్ గారు పరిశ్రమల శాఖను తీసుకోవడం జరిగింది. తర్వాత కాలంలో ముస్లిం లీగ్ చేరింది కాబట్టి ఈ ముస్లిం లీగ్ నుంచి లియాఖత్ అలీ గారు ఆర్థిక శాఖ, అబ్దుల్ రబ్ నిస్తారు కమ్యూనికేషన్, జోగేంద్రనాథ్ మండల్ న్యాయశాఖ, నాద్ మండల్ అలా గుర్తుంచుకోండి. గజన్ఫార్ అలీ ఖాను ఆరోగ్య శాఖ, టీటీ సుండ్రి గారు వాణిజ్య శాఖ. ఇక లియాఖత్ అలీ చూసినట్టే దేశ విభజన అనంతరం ఇతను పాకిస్తాన్కు తొలి ప్రధాని అయిన వారు లియాఖత్ అలీ. మహమ్మద్ అలీ జిన్నా గవర్నర్ జనరల్ అయ్యాడు. జిన్నాన్ ఖైదీ ఆజం అని పిలుస్తారు. ఇది తాత్కాలిక ప్రభుత్వం గుర్తుంచుకోండి. నెక్స్ట్ భారతదేశ స్వాతంత్ర ఘట్టంలో చివరిది మౌంట్ బాటన్ ప్లాన్. మోస్ట్ ఇంపార్టెంట్ మౌంట్ బాటన్ ప్లాన్ ఇది 1947 ఫిబ్రవరి 20న 1947న ప్రధాని అట్లీ అంటే బ్రిటన్ ప్రధాని అట్లీ పార్లమెంట్లో ఒక ప్రకటన చేశాడు. దీన్ని అట్లీస్ డిక్లరేషన్ అంటారు లేదా అట్లీ ప్రకటన అంటారు. ఈ ప్రకటన ప్రకారం జూన్ 1948 అంటే జూన్ చివరి నాటికి 1948 జూన్ చివరి నాటికి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుందని ప్రకటన చేశాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జూన్ 1948 జూన్ చివరి నాటికి ఇయర్ గుర్తుంచుకొని మనకి 47లోనే స్వాతంత్రం వచ్చింది. కానీ అట్లీ ప్రకటనలో ఏముంది 1948 జూన్ చివరి నాటికి స్వాతంత్రం ఇస్తాము అనే ప్రకటన ఎప్పుడు చేశాడు? ఫిబ్రవరి 20, 1947. ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి డేట్ ఇది. అట్లీ ప్రకటన ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుందనే ప్రకటన అట్లీ ఎప్పుడు చేశాడు? ఫిబ్రవరి 20, 1947 చేయడం జరిగింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మార్చి 1947లో మౌంట్ బాటన్ను చివరి వైస్రాయిగా పంపించడం జరిగింది. మౌంట్ బాటన్ ఎప్పుడు వచ్చాడు? మార్చి మౌంట్ బాటన్ వచ్చాడు, అలా గుర్తుంచుకోండి. అన్ని వర్గాలతో చర్చించి మౌంట్ బాటన్ దేశ విభజన కోసం కాంగ్రెస్ను ఒప్పించాడు. చివరికి దేశ విభజన చేయాలని కాంగ్రెస్ను ఒప్పించడం జరిగింది. జూన్ 3, 1947 మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకటించబడింది. ఇది కూడా ఇంపార్టెంట్. మౌంట్ బాటన్ ప్లాన్ ఎప్పుడు ప్రకటించబడింది? జూను 3, 1947. దీన్ని ఈ మౌంట్ బాటన్ ప్లాన్ని జూన్ 3 ప్లాన్ అని కూడా అంటారు, లేదా డిక్కీ బర్డ్ ప్లాన్ అని కూడా అంటారు. జూన్ 3 ప్లాన్ అన్నా డిక్కీ బర్డ్ ప్లాన్ అన్నా ఒకటే.
బ్రిటిష్ ఇండియన్ డిక్కీ బర్డ్ అంటే ఏంటంటే బేబీ, చిన్న బేబీ, ఒక డక్ బాత్ ఉంటుంది కదా, దాన్ని డిక్కీ బర్డ్ బాత్ అంటే. ఇప్పుడే దేశం అంటే భారతదేశము పాకిస్తాను రెండు కూడా ఇప్పుడే అవతరించబోతున్నాయి కాబట్టి వాటిని చిన్నపిల్లలతో పేర్కొనడం జరిగి దాన్ని డిక్కీ బర్డ్ ప్లాన్ అని చెప్పడం జరిగింది. మరి బ్రిటిష్ ఇండియాను ఇండియన్ యూనియన్ మరియు పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలుగా విభజించాలి. ఇక్కడ చూడండి, ఈ బ్రిటిష్ ఇండియాను ఇండియన్ యూనియన్ మరియు పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలుగా విభజించాలి. ఇక్కడ విభజన పేర్కొనడం జరిగింది. అక్కడ వేవెల్ ప్లాన్లో దేశ విభజనని తిరస్కరించడం జరిగింది. ఈ రెండు దేశాలకు రాజ్యాంగాలను రచించడానికి రెండు రాజ్యాంగ పరిషత్తులను ఏర్పాటు చేయాలి. మరి ఆ పాకిస్తాన్కి అదేవిధంగా భారతదేశానికి కూడా రెండు రాజ్యాంగ పరిషత్తులను ఏర్పాటు చేయాలి. 563 సంస్థానాల స్వాతంత్రమును మౌంట్ బాటన్ ప్లాన్ తిరస్కరించింది. ఇక్కడ ఈ సంస్థానాలకు స్వాతంత్రం తిరస్కరించింది అంటే ఈ సంస్థానాలు అటు భారత్లో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం కావాలని నిర్ణయించింది. బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాల విభజన రెండు రాష్ట్రాల శాసనసభలు నిర్ణయించాలి. ఇక్కడ చూడండి, బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాల విభజన ఎవరు? రెండు రాష్ట్రాల శాసనసభలు. ఇది ఇంపార్టెంట్. అప్పటి బెంగాల్ రాష్ట్ర శాసనసభ, ఇది పంజాబ్ రాష్ట్ర శాసనసభ నిర్ణయించాలి. భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య సరిహద్దు నిర్ణయించడానికి బౌండరీ కమిషన్ ఏర్పాటు చేయాలి, సరిహద్దు కమిషన్ను. దాని ప్రకారం సర్ సిరిల్ రాడ్క్లిఫ్ చైర్మన్గా సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సరిహద్దు కమిషన్ సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అలా గుర్తుంచుకోండి. మౌంట్ బాటన్ ప్లాను బ్రిటిష్ పార్లమెంటు ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్, భారతదేశ స్వాతంత్ర చట్టం అనే పేరుతో యథాతథంగా ఆమోదించింది. అంటే భారతదేశాన్ని విభజించాలి, పాకిస్తాన్ ఇండియన్ యూనియన్ ఏర్పాటు చేయాలి, రెండు దేశాలకు రాజ్యాంగ పరిషత్తులను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అంటే ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను పాకిస్తాను, అదేవిధంగా హిందూ మెజారిటీ ఉన్న భారతదేశానికి ఏర్పాటు చేయడం, 563 సంస్థానాల స్వాతంత్రం తిరస్కరించాడు, పాకిస్తాన్లో కానీ అదేవిధంగా భారత్లో కానీ విలీనం కావాలని పేర్కొనడం. మరి బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాల్లో ఆ రెండు రాష్ట్రాల శాసనసభ నిర్ణయించడం, సరిహద్దు కమిషన్ చేయడం, ఈ అంశాలన్నింటినీ కూడా యథాతథంగా ఆమోదించింది. భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చివరి చట్టం గుర్తుంచుకోండి. భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంట్ చివరి చట్టం, మొదటి చట్టం వచ్చేసి 1773 చార్టర్ చట్టం. దీంతో భారతదేశ విభజన, స్వాతంత్రం రెండు ఒకేసారి సంభవించాయి. 14 ఆగస్టు 1947 పాకిస్తాన్ ఏర్పాటు చేయగా 15 ఆగస్టు 1947 భారతదేశం స్వతంత్ర దేశం అయింది. భారత నాయకుల కోరిక మేరకు మౌంట్ బాటన్ జూన్ 1948 వరకు గవర్నర్ జనరల్గా కొనసాగాడు. ఇతనిని స్వతంత్ర భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. ఇతని తర్వాత 1948 నుండి 50 వరకు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే తేదీ వరకు సి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఇతడు గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు మరియు చివరి భారతీయుడు కూడా. ఈయన 1947లో జూన్లో వచ్చి ఆయన ప్లాన్ ప్రకటించడం జరిగింది. జూన్ 1948 వరకు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 నుంచి 48 వరకు మౌంట్ బాటన్ ఇక్కడ గవర్నర్ జనరల్. అంటే స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశం రెండవ గవర్నర్ జనరల్ ఎవరంటే చక్రవర్తుల రాజగోపాలాచారి. ఈయన ఇండియన్ కాబట్టి భారతదేశానికి మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే రాజాజీ, మరియు చివరి కూడా ఏకైక కూడా ఈయనే. ఈ విధంగా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. మరి అదేవిధంగా వాటిని ఏ విధంగా అండర్స్టాండింగ్ చదవాలని ఈ సబ్జెక్టుని మనదైన రూపంలో కోర్సు రూపొందించి మరలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటువంటి మన శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ నుంచి ఇటువంటి ఎన్నో వీడియోస్ మరిన్ని వస్తాయని మీకు నేను హామీ ఇస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.